ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, మీ పాదములకు వందనములు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. పాటలతో మరి మిమ్మల్ని స్తుతించున్నాము తండ్రి. అలాగే మరి ఆ పాటల ద్వారా మమ్మల్ని మేము హెచ్చరిక మరి చేసుకున్నాము. అలాగే ఇదిగోనైనా భక్తుడు దావీదు మహారాజు రాసిన దావీదు కీర్తనలు చదువుతూ ధ్యానిస్తూ ఉండగా తండ్రి దేవా మీ సహాయం మాకందరికీ కూడా దయచేయమని, ఇంకా వచ్చే వారిని మేము నడిపించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధి సంతోషముతో అతని ఉల్లసింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలము చేయడు. అగ్ని వారిని దహించును. భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు. నదులను ఉండకుండా వారి సంతానమును నశింపజేసెదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించని దురుపాయములు పన్నిరి, కాని దానిని కొనసాగింప లేకపోయి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నాలులను బిగించి వారిని ముఖం మీద కొట్టెదవు. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేస్తూ నీ పరాక్రమమును కీర్తించదము. ఆమేన్. ఓకే, కూర్చోండి. మరి కొద్దిగా ఇంకా కావాల్స్తే సరిపోద్దా? ఎగరకు వచ్చేవారు కొద్దిగా కొద్దిగా వాళ్ళు సరిపోతుందమ్మా. ఉషా ప్లేస్ కొద్దిగా
లేకపోతే ఓకే, మనం ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మన యొక్క అంశం ఎద్దు తోచని పరిస్థితిలో చేసిన చిన్న ప్రార్థన. ఏంటంటే ఎద్దు తోచని పరిస్థితిలో దేవునికి చేసే చిన్న ప్రార్థన దేవుడు వింటాడా? ఏమండి, ఈ వింటాడు అనేటువంటి కొన్ని సంఘటనలు బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని మనం ఇప్పుడు ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. అందరు తల రోజుకున్నట్లయితే మరి ఏ ప్రసంగము ఈ మాటలు కూర్చి మనం జాగ్రత్త. ప్రార్థన పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ పాదాలకు వందనములు, నీకు స్తోత్రములు. ఈరోజు మా యొక్క అంశము ఆయన ఎన్నో తోచని పరిస్థితిలో మరి నీకు చేసే చిన్న ప్రార్థన మీరు వింటారా వినరా అనేటువంటి విషయంలో ఈ పరిశుద్ధ లేఖనంలో జరిగిన సంఘటనలను మేము ఆలోచిస్తుండగా మీ సహాయం మాకు అందరికి కూడా దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థిస్తున్నాము. వారి విషయాన్ని అర్థం చేసుకొని వారి జీవితాల్లో నేను గుర్తించేలాగా నీ సామర్థ్యం ఏంటో తెలుసుకునేలాగా మరి మాకందరికి కూడా ఈ పాఠం ద్వారా ఆ విషయాలు మాకు అర్థమవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాము. ఆమేన్. ఓకే, మరి ఈరోజు మన యొక్క పాఠం అదనమాట. ఏంటంటే ఎటు తోచని పరిస్థితుల్లో మరి అనుకోని సమయంలో అనుకోని సందర్భంలో జరిగేటువంటి చిన్న ప్రార్థన లేదా చిన్న మనవి దేవుడు వింటాడా వినడేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఈ విషయం మనం చూస్తే నెహమ్యా అనేటువంటి ఒక భక్తుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి ఐగుప్తు యెరూషలేములో ఉన్నప్పుడు బబులోను యొక్క రాజ్యం నెబుకద్నెజరుకి వారు బానిసలుగా వెళ్ళిపోవడం జరిగింది. యెరూషలేము అంతా కూడా నాశనం చేయబడింది. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం నాశనం చేయబడింది. యెరూషలేములో ఉన్నటువంటి దాని చుట్టూ ఉన్నటువంటి బురుజులు అంటే కోటలు, దాని చుట్టూ ఉన్నటువంటి గోడలు, పెద్ద పెద్ద గోడలు అంటే ఆ గోడలన్నీ కూలిపోయాయి. అన్నిటినీ కూల్చేసి బబులోను నెబుకద్నెజరు ఆ యొక్క పట్టణాన్ని మొత్తం దెబ్బగా చేసేసి అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ బంగారం, వెండి, దేవుని యొక్క ఉపయోగించే ఉపకరణాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఏమండి, అంటే సొలొమోను మహారాజు కట్టించినటువంటి బంగారు దేవాలయం, ఆ బంగారు దేవాలయంలో ఆరాధించేటువంటి పనిముట్లు ఇప్పుడు మనకి ఎలా అయితే ఇలాంటివన్నీ ఉన్నాయో అలాగే అప్పుడు కూడా ఆరాధన చేసేటప్పుడు ఉన్నటువంటి ఇంకా విలువైన బంగారంతో అన్నమాట, బంగారంతో ఉండేటువంటివి అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆ సమయంలో బబులోను రాజుకి చెరగా వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. తర్వాత బబులోను రాజు దగ్గర నుంచి మళ్ళా ఇంకొక రాజు మాదీయులు, పారసీకులు, ఇలా బబులోను రాజ్యం అయిపోయింది. మాదీయులు, పారసీకులు అయిపోయారు. ఆ మాదీయులు, పారసీకులు రాజ్యంగా ఉన్నప్పుడు ఆ మాదీయులు, పారసీకులు రాజులుగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి ఈ ఇశ్రాయేలు ప్రజల మీద ఒక కరుణ దయ కలిగేలాగా దేవుడు వారి హృదయాన్ని తిప్పాడు. ఆ రాజులు అంటే అన్ని రాజులు. అటు సమయంలో మనం చూసుకున్నట్లయితే నెహమ్యా రాజుగారి దగ్గర ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. నెహమ్యా అంటే యూదుడు, యెహోవా దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. యెహోవా ఏంటో, యెహోవా శక్తి సామర్థ్యాలు ఏంటో అని తెలుసు ఆయనకి. బట్ మరి యెరూషలేము ఎందుకు అలా నాశనం అయిపోయింది అంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి రాజులు, యెరూషలేము రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు సరైనటువంటి రీతిగా దేవుని ఆరాధించలేదు, దేవుని దృష్టించలేదు. కాబట్టి బబులోను నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేసి యెరూషలేములో ఉన్న రాజుని ఓడించేసి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే దేవుని యొక్క గొప్ప శక్తి వారికి తెలుసు. కానీ వాళ్ళే దేవునికి వ్యతిరేకంగా ఉండటం వల్ల, దేవుని సరైన రీతిగా ఆరాధించకపోవడం వల్ల, దేవుని సరైన రీతిగా వారి హృదయంలో ఉంచుకోకపోవడం వల్ల కష్టాలు వాడికి వచ్చేసాయి. తర్వాత వాళ్ళు చెరకెళ్ళిపోయాడు. చెరలోకి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటన మనం ఇప్పుడు చూస్తున్నాం. నెహమ్యా 2వ అధ్యాయము 4-5 వచనాల్లో మనకి
ఆ అప్పుడు రాజు గారు అంటే నెహమ్యా గారు ఆయన రాజు గారి దగ్గర గిన్నె తెస్తూ ఉన్నటువంటి సమయంలో చదువు ఆ, 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 ఆకాశమందుల దేవునికి ఆ ఆ చదువు ఆ ఆ ఆ కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేస్తుంది. ఆ ఆ ఆ ఆ ఎన్ని దినముల పాటును ఆ ఆ ఆ సిద్ధం గలవాడే. చాలండి, చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్థశాస్త్ర రాజు గారి యొక్క పరిపాలనలో నెహమ్యా గారు అంటే గిన్నె అందిస్తున్నాడు, ద్రాక్ష రసం అందిస్తున్నాడు. అంటే గిన్నె అందించేవాడుగా ఒక ఒక ఉద్యోగం, చిన్న జాబ్ అది. గిన్నె అందించడం అంటే చాలా విలువైంది. ఎందుకంటే నమ్మకమైనటువంటి వారినే ఆ యొక్క ఉద్యోగంలో పెడతారు. దేవుని భయభక్తులు కలిగిన వారినే పెడతారు. ఎందుకంటే ఆ ద్రాక్ష రసం దాంట్లో ఏదైనా విషయం వేసిస్తే రాజుగా చచ్చిపోతాడు. కాబట్టి చాలా విలువైనటువంటి మంచి వ్యక్తుల్ని, మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులను మాత్రమే ఆ నియమిస్తారు ఆ ఉద్యోగంలో. కాబట్టి నెహమ్యా దేవుని భయభక్తులు కలిగిన వాడు. కాబట్టి అందుకోసమే ఆయనకి ఆ ఉద్యోగం అక్కడ ఇవ్వబడింది. అయితే ఆ ఉద్యోగం ఇవ్వబడిన తర్వాత అతనికి యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజు యొక్క మంచితనాన్ని బట్టి రాజుగారు నెహమ్యాని ఆ యూదుల్ని ఎంతో మంచిగా ప్రేమగా చూస్తున్నాడు. కాబట్టి ఇలాంటి రాజుగారితో నా యొక్క యెరూషలేము పట్టణము, నా పితరులు ఉండేటువంటి సమాధి యెరూషలేము ఇదంతా కూడా పాడైపోయింది కదా, దీని గురించి నేను రాజుగారికి ఏమన్నా మనవి చేస్తే రాజుగారు నా మాట వింటారా అని అతను అనుకున్నాడు. అనుకున్నప్పుడు అతను రాజుగారికి ఆ విషయాన్ని తెలియజేశాడు. ఇక్కడ ఎలా ఉన్నాడంటే 2 కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేత నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగి ఉందని నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అతనుగాక నా పితరుల సమాధుల పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖమును లేకపోవునా అని రాజుతో అంటిని. తర్వాత అప్పుడు రాజు ఏమి కావాలయ్యా నీకు అని అడిగాడంట. ఏమి కావాలి అని మనం చేస్తున్నామని అడిగితే వెంటనే మరి ఎంతసేపు పట్టిందా మాట్లాడడానికి? చాలా తక్కువ టైం. నీకేం కావాలయ్యా అన్నప్పుడు వెంటనే ఏం చేశాడంట, ఆకాశం అందరి దేవునికి ప్రార్థన చేసి నీ సముఖమందు నేను దయ పొందిన నా పితరులున్న సమాధి తిరుగు కట్టినట్లు నేను యూదా దేశానికి వెళ్ళడానికి నేను వెళ్ళాలని వేడుకున్నా అని చెప్పాడు. చూడండి, అంటే అక్కడ చిన్న ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు. రాజుగారు అలా అడిగాడు. అడిగిన వెంటనే ఈయన దేవునికి ప్రార్థన చేశాడంట. అంటే ఎంతసేపు చేసుకుంటాడు ఆయన? టైం లేదు. చాలా చిన్న ప్రార్థన, చిన్న టైం. మనసులో దేవుడికి ప్రార్థన చేసి రాజుగారు అడుగుతున్నారు, మరి నేనేం చెప్పాలి? మనం టైం లేదు, ఎటు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ సమయంలో వెంటనే తన మనసులో ఉన్న మాట చెప్పాడు. అంటే అతను దేవుడికి ప్రార్థన చేశాడు అని ఉందా లేదా? అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అడిగాడు. చాలా తక్కువ షార్ట్ పీరియడ్, షార్ట్ టైం అన్నమాట. చిన్న సమయమే ఉంది. వెంటనే రాజుగారు ఎట్లా అడిగాడు? వెంటనే
ఇతను ప్రార్థన చేసి అతన్ని రాజుగారికి మనవి చేశాడు. చూసారా? అంటే ఇక్కడ మనం చిన్నగా చేసినటువంటి ప్రార్థన స్పాట్ లో ఒక్కోసారి మనకి కూడా మన జీవితంలో అనుకోని రీతిగా సడన్ గా అనుకోని రీతిలో ఎటు తోచని పరిస్థితిలో ఏదో ఒకటి వచ్చి మన మీద పడిపోతుంది. ఏం చేయాలో మనకి తెలియదు. అటువంటి తెలియని పరిస్థితిలో మనము నిజమైనటువంటి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి ఆ నిజమైనటువంటి దేవునికి చిన్న ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు వింటాడని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆవిడే నెహమ్యా ప్రార్థన దేవుడు విన్నాడు. విన్న వెంటనే ఏం చేశాడు? రాజుగారి మనసులోకి దేవుడు వెళ్ళాడు. రాజుగారికి నెహమ్యా యొక్క మనవి అంగీకరించేలా చేసేసాడు. స్పాట్ లో ఇవన్నీ కూడా జరిగిపోయినాయండి. కాబట్టి మరి మనం ఏంటంటే మనం నమ్మినటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. నిజమైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. మనమంతా కూడా ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఏంటో, ఆ దేవుడు చేసినటువంటి మేలు ఏంటో కూడా మీకు అందరికీ తెలిసినా లేదా? ఏమంటే మన కోసం దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మనం మన పాప జీవితం నుంచి విడిపించడానికి దేవుడు తన కుమారుణ్ణి మానవ లోకానికి పంపించాడు. మరి యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవుడు పంపించి మన యొక్క పాప జీవితం అంతటిని విడిచిపెట్టడానికి, మన పాపాలన్నిటికీ క్షమాపణ తీసుకొని రావడానికి తన కుమారుడు యేసుక్రీస్తుని శిలువకి అప్పగించాడు. మరి ఆ అప్పగించడమే కాకుండా చనిపోయినటువంటి యేసుక్రీస్తుని మళ్ళా తిరిగి లేపాడు. ఈ ప్రపంచంలో మరణాన్ని జయించి లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక్క యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి లేచారు. యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి లేచారు. కాబట్టి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుని మనం విశ్వాసం ఉంచాం కాబట్టి ఉంచి మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అడిగితే ఆ సమస్యకి దేవుడు వెంటనే ఒక్కోసారి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మనకి ఈ యొక్క నెహమ్యా గారి యొక్క ప్రార్థన, నెహమ్యా గారి యొక్క ఆలోచన మనం చూస్తే అది మనకి అర్థమవుతుంది. అలాగే మరొక సంఘటన చూస్తే యూదారాజు అయినటువంటి యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. యెహోషాపాతు 2వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 12-17 వచనాల్లో ఈ విషయం అంటారు. యూదారాజు అయినటువంటి యెహోషాపాతు దేవుని చాలా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఈయన చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. అయితే ఆయన రాజ్యం చేస్తున్నప్పుడు చూడండి 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 12 నేను ఒకసారి 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువు. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అందులో కొందరు వచ్చి సముద్రపు ఆవల నుండి, సిరిల తోట నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుతున్నది, చిత్తగించము, వారు అహసోంతామారు అను ఎంగేదీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియజేసింది. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని
యూదా అంతటా ఉపవాస దినములు ఆచరించవాలని చాటించాడు. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు మంచిగా పరిపాలన చేస్తున్నాడు, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అలాంటి సమయంలో అనుకోని రీతిగా అతని మీదకి చాలా మంది రాజులు అతని మీదకి యుద్ధానికి వచ్చేసారు. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు అంతమంది ఏంటంటే సముద్రంలో ఉన్న ఇసుక రేణువులంతా, అంటే 4 వైపులా చుట్టూరా శత్రువులందరూ వచ్చేసి యెహోషాపాతు మీద యుద్ధాన్ని ప్రకటించి యెరూషలేం పట్టణాన్ని మళ్ళా వారు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి సమయంలో మరి యెహోషాపాతు అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి ఆయన ఏమని ప్రార్థన చేశాడో మనం 20వ వచనం చూద్దాం. 12వ వచనం చూద్దాం. 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయడు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిన చాలండి. కేవలం ఎంతమంది వస్తే ఒకరు కాదు, ఇద్దరు కాదు, అన్ని వైపుల నుంచి సైన్యాలు వచ్చేసాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ ఏకమైపోయారు. అందరూ కలిసి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చేసారు. అప్పుడు ఏం చేయాలి? నమ్మిన దేవుడు తప్ప ఇంకేమీ లేదు. అతని దగ్గర ఉన్నటువంటి సైన్యం ఉంది, కానీ అదంతా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికంటే అతని దగ్గర ఉన్న సైన్యం చాలా తక్కువ. మరి అలాంటప్పుడు ఏమన్నాడు ఆయన అక్కడ? నా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయడకు మాకు శక్తి చాలదయ్యా, ఏమి చేయాలో మాకు తోచడం లేదు, ఏమి చేయాలో మాకేం తోచడం లేదు, అంత సైన్యాన్ని ఎదిరించలేము, ఏం చేయాలి ఏమీ తోచడం లేదు అని ఒక్క మాట చెప్పారు. ఏమని చెప్పారు? నీవే మాకు దిక్కు అన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు అంతే. ఏమండి, చిన్నగా చెప్పాడు అన్నమాట. నాకేం చేయాలో తోచడం లేదు, ఏం చేయాలి? ఇంతమందిని చూసే లోపల ఏమైపోతే భయం వచ్చేసింది. కానీ దేవుని మీద నమ్మకం మాత్రం ఆయనకు ఉంది. దేవుని మీద పూర్తి నమ్మకం అయితే ఆయనకి ఉంది. కాబట్టి ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. అంటే దేవునికి ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, మరి మనం చూసుకున్నట్లయితే 15వ వచనం చదువుతాం. 15వ వచనం, యోధా వారులారా, యెరూషలేము కాపుస్తున్నారా, యెహోషాపాతు రాజా మీరందరూ ఆలకించి యెహోవా సెలవిచ్చేదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడుకుడి, జడియకుడి, ఈ యుద్ధం మీరు కాదు దేవుడు జరిగిస్తాడు. అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తే మత్తీయ అనేటువంటి ఒక ప్రవక్త వచ్చేసాడు. ప్రవక్త రాజుగారి దగ్గరికి వచ్చేసి, ఈ యుద్ధం విషయంలో దేవుడికి నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, కాబట్టి నువ్వు ఈ సైన్యానికి నువ్వు భయపడాల్సిన పని లేదు, నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు చేయాల్సిందే అంటే మీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై వారిని ఎదిరించడానికి వెళ్ళడమే మీరు పని చేయాల్సింది. మీరు వెళ్ళాలి, యుద్ధానికి మాత్రం వెళ్ళాలి. మీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు యెహోవా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నీవు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి రేపొద్దునే వెళ్ళి వారితో పాటు మీరు యుద్ధానికి సిద్ధంగా కనబరుచుకోండి. మిమ్మల్ని మీరు కనబరుచుకోండి అంతే. మీరు అలా నిలబడితే చాలు. మీరేం చేయాలి? నిలబడాలి. మీరు నిలబడి చాలు అన్నాడు అంతే. అప్పుడు యెహోషాపాతు ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి అక్కడ ఉన్నటువంటి సంగీత నాదకుల్ని, సంగీతంతో దేవుణ్ణి స్తుతించేవారిని, సితారుతో దేవుని స్తుతించేవారిని, వీళ్ళందరినీ కూడా లేవీలందరినీ కూడా గ్యాదర్ చేసేసి వాళ్ళందరితో కూడా దేవుని స్తుతిస్తూ పాడుకుంటూ వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు.
ఏమంటే పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోయారు. అంతే వాళ్ళు చేసిన పని. దేవుని స్తుతిస్తూ గానం చేసుకుంటూ వెళ్ళే లోపల వాళ్ళకి ఏమైంది అంటే, వాళ్ళు ఇటేపు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇటేపు నుంచి వచ్చేవాళ్ళు, అటేపు నుంచి తూర్పు వైపు, పడమ నుంచి అన్ని 4 వైపులు వచ్చేసారుగా. వీళ్ళు ఏం చేశారంటే, ఈ తూర్పు నుంచి వచ్చేవాళ్ళు, పడమటి నుంచి వచ్చేవాళ్ళు, తూర్పు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరే కొట్టుకునేలా దేవుడు. వాళ్ళ సంగతి వీళ్ళకి తెలియదు, వీళ్ళ సంగతి వాళ్ళే తెలియదు. వీళ్ళందరూ అనుకునేది ఒక మాట, యువరాజును మనం ఓడిద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు ఏమైపోయారంటే, ఆ దేవుడు వాళ్ళకి పని చేశాడు. ఈ ఇటేపు నుంచి వచ్చినటువంటి యుద్ధం సైనికులు అందరూ కూడా, తూర్పు నుంచి వచ్చిన వాడు, పడమటి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు కలిసి ఒకళ్ళు కొట్టుకోవడం మొదలెట్టారు, ఒకళ్ళు చంపుకోవడం మొదలెట్టారు. అర్థమైందా మీకు? వాళ్ళే చంపుకునేలా దేవుడు చేశాడు. కాబట్టి ఇటు మధ్యలో వీళ్ళ మటుకు ఏం చేసుకున్నారు? దేవునికి స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. వాళ్ళు చేయవలసిన పని అదే, వాళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళు మాత్రం వీళ్ళకి వీళ్ళే యుద్ధం చేసుకొని వాళ్ళే చచ్చిపోయేలా దేవుడు చేశారు. ఇదంతా మీరు చదివితే అక్కడ అర్థమైతే 23 వచ్చిన చూడండి ఒకసారి. 23 వాడు వీళ్ళ మీద పడ్డారు, వీళ్ళు వాళ్ళ మీద పడ్డారు. వీళ్ళందరూ ఒక మాట అనుకున్నారు, ఇశ్రాయేలు యొక్క రాజు అయినటువంటి యోధారాజు అయినటువంటి యెహోషాపాతుని ఆ సైన్యాన్ని ఓడిద్దామని వీళ్ళు అనుకుంటే, వీళ్ళకి వాళ్ళే ఎదురైపోయారు. వాళ్ళే శత్రువులు అయిపోయారు. శత్రువుపై ఒకళ్ళు చంపుకోవడం మొదలెట్టేశారు. ఇలా మొత్తం కూడా అందరూ కూడా నాశనం అయిపోయారు. ఏమండి? కాబట్టి ఇక్కడ సడన్ గా ఏమీ లేదు, నా దగ్గర బలం లేదు, నేను వాళ్ళని ఓడించలేను, నాకు ఎటు తోచిన పరిస్థితిలో ఉన్నాను ప్రభా, నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేదు, నీవే నాకు దిక్కు అని యెహోషువతో ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వచ్చేసి, నీవేం పర్వాలేదు, నువ్వేం భయపడాల్సిన లేదు, నువ్వు యుద్ధం చేయవలసిన పనే లేదు, నువ్వు పోయి అక్కడ రేపొద్దున వారిని ఎదుర్కోవడానికి మీరు బయలుదేరి నుంచోడమే అక్కడ. యుద్ధం యెహోవాదే. పాట కూడా ఉందనుకోండి, ఏదో పాట అదే అందుకోసమే రాశారు ఆ పాట. ఏమండి? ఆ యుద్ధం అంతా ఆయన చేస్తాడు, మీరు మాత్రం వెళ్ళి అక్కడ మీరు దేవుని స్తుతించడమే, దేవుని గణపరచడమే. మీరు కావాలంటే అధ్యాయంలో అదే ఉంటుంది. వాళ్ళందరూ కూడా వెళ్ళి దేవుని స్తుతించారంట. దేవుని గానం చేస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళు. అలా ఆరాధించడంలో వాళ్ళకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. యెహోషాపాతుకి విజయం ఎలా వచ్చింది? యెహోవా దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధం చేశాడు. ఆ శత్రువులందరూ కూడా నశించిపోయినట్టుగా మనం ఇక్కడ ఈ సంఘటనలో మనం చూస్తున్నాం. తర్వాత మరొక రాజు హిజ్కియా అనేటువంటి రాజు గారు ఉన్నారు. ఈయన కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దేవుడు అంటే ఆయనకి ఎంతో ఇష్టం, దేవుని మంచి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. మరి అలాగే మనం ఇప్పుడు పాడిన కీర్తనలు 21వ అధ్యాయంలో కూడా మనం చూసాం. దావీదు మహారాజు యెహోవా యందు నమ్మిక ఉంచినాడు. కాబట్టి రాజు దేవుని నమ్మినవాడు కాబట్టి దేవుడు రాజు గారికి ఎంతో మరి విజయాన్ని ఇచ్చాడు. రాజు అంటే దావీదు మహారాజు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆయనకి విజయమే వచ్చింది. శత్రువులందరినీ కూడా యెహోవా దేవుడు ఓడించి దావీదుని గొప్ప రాజుగా చేశారు. దావీదు మహారాజు ఆ కీర్తన గ్రంథంలో మనం అదే 21వ అధ్యాయం కీర్తనలో చూసాం. ఆ రాజుని బలమును బట్టి సంతోషిస్తున్నాడు, అతను ఎంతో హర్షించుతున్నాడు. అతని మనోభిష్టాంతని నువ్వు సఫలం చేస్తావు. రాజుగారు ఏదనుకుంటే అది దేవుడు సఫలం చేశాడు. రాజుగారు దావీదు మహారాజు ఏదనుకుంటే దేవుడు అది మరి సఫలం చేశాడు. అలాగే నెహమ్యా ఏమనుకుంటే దాన్ని సఫలం చేశాడు. యెహోషాపాతు ఏమనుకుంటే యెహోవా దేవుడు అది సఫలం చేశాడు. నీవే మాకు దిక్కయ్యా, మేము ఈ యుద్ధం చేసి వాళ్ళని ఓడించలేం, మాకున్న సంతానం నీవే అని వాళ్ళ మీద దేవుడి మీద పూర్తిగా
ఆధారపడిపోయారు. ఎటు తోకని పరిస్థితిలో పాట కూడా ఉంది కదా, అది కూడా ఉంది. ఆ ఆ దేవుడి మీద పూర్తిగా నమ్మకం పెడతాం వల్ల దేవుడు వాళ్ళకి మరి అద్భుతంగా సహాయం చేశారు. అలాగే మరి ఇస్కియా గారు కూడా అలాంటి వ్యక్తి. ఇస్కియా కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి. అతను కూడా మరి అతని మీద కూడా ఒకసారి యుద్ధం జరిగింది. యుద్ధానికి వచ్చాడు కొంతమంది అన్యరాజు, 3 మంది రాజులు వచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఇది 2వ రాజులు అనుకోండి, బహుశా 2 రాజులు 32వ అధ్యాయము చూద్దామండి. 32వ అధ్యాయము 2వ దిన వృత్తాంతంలో 32వ అధ్యాయం అండి. 2వ దిన వృత్తాంతంలో 32వ అధ్యాయము 2వ వచనం. సన్యారేము దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయని ఉద్దేశించున్నాడని హిజ్కియాను చూసి పట్టణము బయటనున్న మూటలన్నిటి నీళ్లను అడ్డుకొని వాళ్ళని తలంచి తన అధిపతులతో పరాక్రమశాలులతో యోచన చేయగా వారందరికి సహాయం చేసి. చాలండి. ఇక్కడ ఏం చేశాడంటే సన్యారేము యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చి యెరూషలేము మొత్తం కూడా చుట్టుముట్టేసి యుద్ధం చేయాలనుకుంటే అందులో నుంచి యెరూషలేములోంచి వెళ్ళేటువంటి అంటే నది అంటే మంచినీరు, వీటన్నిటి కూడా అవతల దేశానికి వెళ్లకుండా ఆయన బంధించాడట. యెహోవా దేవుని అంత మంచి విశ్వాసం కలిగి ఉన్నాడు హిజ్కియా. కాబట్టి యుద్ధానికి వస్తుంటే సన్యారేము యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడి మీద పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. ఆయన ఏమన్నాడంటే మనం చూసుకున్నట్లయితే 6వ వచనం జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణము గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారికి ఇలాగ హెచ్చరించాడండి. మీరు దిగులు పడుకుని ధైర్యం విడవకుడి. అసూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే మనకు ఎక్కువ సహాయము కలదు. చూడండి, అతనికి కలిగిన సహాయం కంటే మనకి ఎక్కువైన సహాయం కలదు. అతనికి మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులందరూ రాజు అయిన హిజ్కియా చెప్పిన మాట యందు నమ్మకం ఉంచారు. రాజుగారు మంచి విశ్వాసంతో చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ధైర్యంగా మన దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. కాబట్టి సన్యారేము మన మీదకి వచ్చినా సరే, మన మీద యుద్ధం చేయడానికి వచ్చినా సరే, అతనికి ఎంత సైన్యం ఉన్నా సరే అది భయం లేదు మనకి. అతనికి ఉన్న అండంతా మాంసము అంటేనంట. ఏంటంటే మాంసం అంటే సైన్యాలు అందరూ మనుషులందరూ మాంసమే. కానీ మనకున్న అంట అది కాదు. మనకున్న అంట దేవుడే. దేవుడే మన పక్షాన ఉంటాడు. మనం ధైర్యంగా ఉందాం, మనకేం భయం లేదు. మన పక్షాన్ని యెహోవా యుద్ధం చేస్తాడు అని చెప్పి వాళ్ళందరినీ ధైర్యపరిచి వాళ్ళందరినీ యుద్ధానికి సిద్ధం చేశాడు. చేసినప్పుడు దేవుడు వారికి అద్భుతంగా సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. 20వ వచనం చూడండి, అధ్యాయం 30-20. ఇక్కడ ఆగమ్మా.
ఇక్కడ 32వ అధ్యాయము 20వ వచనం అండి. అదే రాజని హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందుని గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపాడండి. ఒక దూత వచ్చిందంట పరలోకములోంచి. అశూరు రాజు దండులోనికి పరాక్రమశాలందరినీ సేనా నాయకులు అధికారులను నాశనం చేయగా అశూరు రాజు సిగ్గునందిన వాడై తన దేశంలోకి తిరిగి వెళ్ళిపోయాడు. అశూరు రాజు సన్హెరీబు వీళ్ళందరూ కూడా యెరూషలేము మీదకి యుద్ధానికి రాబట్టి వచ్చారు. మరి హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రవక్త అయిన యెషయా గారు ప్రవక్త, ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని దేవుడు ఏం చేశాడంటే ఒక దూతని పంపించాడు. ఆ దూత వచ్చేసి అశూరు రాజు చేతిలో ఉన్నటువంటి సైన్యం అంతటినీ కూడా, అధిపతులందరినీ, అధికారులందరినీ కూడా ఏం చేశాడంట, ఒక దూత వచ్చి చంపేసి, అంటే అది ఒక దగ్గర ఉందంటే 1,80,000 మందిని అంట, 1,80,000 మందిని చంపేసి. మనుషులు చంపలేరు కదా. కాబట్టి దేవుని దూత వచ్చింది, ఒక్క దేవదూత వచ్చి 1,80,000 మంది సైన్యాన్ని దెబ్బకు చంపి అవతల పాడు. అప్పుడు రాజుగారికి సిగ్గైపోయి, ఏంటి ఎలా చచ్చిపోయారో ఏంటో, అందరూ చచ్చిపోయారు, సైన్యం అంతా అయిపోయి సిగ్గుపడిపోయాడు. ఎందుకంటే అందరి దేవుడు లాంటి వాడు యెహోవా అనుకున్నాడు. వాడు యెహోవా కూడా ఇతర దేవుడు లాంటి వాడే అనుకుని యెరూషలేము మీద యుద్ధానికి వచ్చాడు. కాబట్టి ఏమైపోయాడు, యెహోవా దేవుడు అంటే గొప్ప శక్తి ఏంటో వాడికి తెలిసేలాగా. కాబట్టి వాడు ఓడిపోయి చివరికి చచ్చిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం హిజ్కియా, యెహోషాపాతు, నెహమ్యా వీళ్ళందరూ కూడా మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాంటి దేవుడు, అదే దేవుని అందు కూడా మనం కూడా భయభక్తులు కలిగి ఉన్నాం. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో వచ్చేటువంటి సమస్యలు వీటన్నిటి విషయాల్లో కూడా ఆయన మనకి సహాయం చేయగలడు. తప్పనిసరిగా మనకి సహాయమైన చేయగలడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. మనం నిజమైనటువంటి దేవుడు అనుకున్నాం. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే సర్వశక్తిమంతుడైన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన నమ్మితే, ఆయన ఎందుకు మనం విశ్వాసం వచ్చి ఆయన చెప్పినటువంటి రీతిగా మనం ఆయన సన్నిధానంలో ఉన్నట్లయితే ఆయన తన ప్రజలకు అద్భుతంగా సహాయం చేయగలడు, అద్భుతంగా మనల్ని ఆదుకోగలడు, కాపాడగలడు. కాబట్టి మనం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. ఆపదలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి అని ప్రార్థనలకు మానేయడం కాదు, ఇంకా ఎక్కువ రావు. ఏంటంటే ఆపద వచ్చిందని మనం ఏం చేస్తారు, చాలా మంది కొంతమంది ప్రార్థనకు మానేస్తారు. కానీ ప్రార్థనకు వస్తేనే ఆ ఆపద నుంచి దేవుడు కాపాడుతాడన్న సంగతి మర్చిపోతారు. సాతాను వాళ్ళు ఆ విధంగా దూరం చేయడానికి వస్తుంది. కానీ మనం ప్రార్థనకు వెళ్తే దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేస్తాడని సాతానికి తెలుసు. అందుకోసమే మనల్ని ప్రార్థనకు వెళ్ళకుండా ఏదైనా వచ్చిన బలహీనత వస్తే మనల్ని దూరం చేయడానికి చూస్తూ ఉన్నది. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకొని మన దేవుడు గొప్ప దేవుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆశ్రయంగా ఉండే దేవుడు. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో ఆయన మనకి సహాయం చేసే దేవుడు. కాబట్టి ఈ విధానాన్ని బట్టి మనం చూసుకుంటే యేసుప్రభువు కూడా ఒక విషయం చెప్తున్నాను, ముగిస్తా. పరిచయుడు ప్రార్థన, సుంకరి ప్రార్థన. సుంకరి ప్రార్థిస్తున్నాడు, పరిచయుడు ప్రార్థిస్తున్నాడు. పరిచయుడు ఏం చేస్తున్నాడు అంటే మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నానని చెప్తున్నాడు. మరి 10వ వంతు ఇచ్చేస్తున్నానని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇచ్చేస్తున్నాను, నేను చాలా నీతిగా ఉంటున్నాను, నేను చాలా భక్తిగా ఉంటున్నాను, ఈ సొంకర్లాగా లేను అని వాడు దేవునికి ప్రార్థన.
మరి సుంకరి కూడా దేవుడి దగ్గర ఆయన కూడా యూదుడే. అది సుంకరి అంటే ఒక వస్తువులు ఆ జాబ్ చేసే వ్యక్తి ఆయన. అది ఆయన ఏం చేస్తాడంటే పైన ఆకాశం వైపు చూడటానికి ఆకాశం దేవుడి సింహాసనం అని ఆయన గుర్తించాడు. భూమి వైపు చూద్దామంటే ఆయన అది పాదపీఠం అని ఆయన గుర్తించాడు. నేను ఆయన పాదాలు కూడా చూడటానికి యోగ్యత లేని వాడిని, నేను పాపిని, నేను సోంకారిని, అందరి దృష్టిలో నేను చాలా దుర్మార్గుని అని ఏం చేస్తాడంటే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తను తగ్గించుకొని నయ్యా పాపినయ్యా నన్ను కరుణించు అన్నాడు. ఏమన్నాడు? అయ్యా నేను పాపిని, నా ఉద్యోగ ధర్మాన్ని బట్టి నేను కొన్ని తప్పులు చేస్తున్నాను అని చెప్పి చిన్న ప్రార్థన చేశాడు. యేసుప్రభువు ఏమని చెప్పాడంటే ఆ పరిచయుడి కంటే ఈ సుంకరి ప్రార్థనే దేవుడు విన్నాడు, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళరాబాబు సమాధానంగా అని చెప్పాడు. చూసారా? వెంటనే ఏమనుకుంటాడు సుంకర? ఏమనుకుంటాడంటే నేను చాలా దుర్మార్గుని, నేను చాలా సుంకరుని, అందరూ నన్ను నీచులు అంటున్నారు, నా ప్రార్థన దేవుడు వింటాడా? అనుమానం వచ్చింది. వింటాడా? వింటడో విన్నో, కానీ దేవుని శక్తిని మాత్రం గుర్తించాడు. ఏం చేశాడు? ఆకాశము నీ సింహాసనం ప్రభా, భూమిని పాపపీఠం అయ్యా, నేను పైకి చూడలేను, కిందకి చూడలేను, నేను చాలా పాపినయ్యా అని తన మనసులో తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు అతని ప్రార్థన విన్నాడు. సింపుల్ ప్రార్థన. ఆయన గంటలు చేశాడా? అరగంట చేశాడా? 10 నిమిషాలు చేశాడా? 2 నిమిషాలు పట్టి ఉంటుంది ఆ ప్రార్థన. 2 నిమిషాలు పట్టి ఉంటుంది అనుకోవడం. ఆకాశం వైపు చూడలేదు, భూమి కేసి చూడలేదు, తన మనసులో ఏమనుకున్నాడు? పాపిని నన్ను కరుణించు ప్రభా అన్నాడు. అంతే. వెంటనే దేవుడు అతని ప్రార్థన విన్నాడని ఎవరు చెప్పారు? యేసుప్రభువు చెప్పాడు. ఎవరో చెప్తే మనం నమ్మకం లేదు. యేసుప్రభువే స్వయంగా చెప్పారు. అతడు తన ఇంటికి నెమ్మదిగా వెళ్ళిపోతాడు, సమాధానంగా వెళ్ళిపోతాడని యేసుప్రభువు చెప్పాడు. కాబట్టి మనం కూడా మరి మన ప్రభువు నమ్మాం. యేసుక్రీస్తు మన ప్రభు పక్షాన మన ప్రభు పక్షాన ఉన్నాం. కాబట్టి ప్రభు మన పక్షాన నుండి మన వినపనాలను ఎవరికి తీసుకెళ్తాడు? దేవుడికి తీసుకెళ్తాడు. మధ్యవర్తులు మనుషులు కాదు, యేసుక్రీస్తే స్వయంగా మన విజ్ఞాపన, మన ప్రార్థన తీసుకెళ్లి దేవుడి దగ్గరికి అందించగలడు. కాబట్టి మన విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు వింటాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా వింటాడు. రికమెండేషన్ చేసేది ఎవరు? యేసే. మధ్యవర్తి ఆయనే. నువ్వు ఆయన నమ్మావు కాబట్టి, యేసు ప్రభువుని నమ్మమని దేవుడే చెప్పాడు కాబట్టి, మనం ఆయనే నమ్మాం కాబట్టి యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన దేవుడు వింటాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో విశ్వాసాన్ని పుట్టించునుగా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా, పాదములకు వందనములు, నీకే స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేము ఎటు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు సడన్ గా నాయన నేను నమ్ముకున్నాను కాబట్టి, నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు మా ప్రభు ఉన్నారు కాబట్టి, మా ప్రధాన మరి మాకు యాజకుడిగా, మా మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మేము చేసే విజ్ఞాపన నీవు విన్నామని, మరి జరిగిన సంఘటనలన్నింటిని బట్టి మేము నీ యందు విశ్వాసం కలిగి ఉంటున్నాము. కాబట్టి సహాయం చేయండి. ఇక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా నీ కుమారుడు యేసుక్రీస్తుని యందు విశ్వాసం ఉంచి నేను నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు కాబట్టి, వారి జీవితంలో అనుకోని సంఘటనలు, ఎటు తోచని పరిస్థితుల్లో మరి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా వారు నీకు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన మీరు వింటారనేటువంటి విశ్వాసం వారు కలిగి జీవించుటకు ఈ సంఘటనలన్నింటినీ వారు ఆలోచించి నీ యందు భయభక్తులు కలిగి మరి ఉండేటప్పుడు సహాయం వారికి దయచేయమని, నా ప్రభువా నీ దాసుని ప్రార్థన మీరు ఆలకించి నా కుటుంబానికి కూడా ఉన్న సమస్యల్లో కూడా నీ సహాయం మాకు దయచేయమని, నీ జరగవలసినటువంటి ఆరోగ్య కార్యక్రమాన్ని జరిపించడంలో మీ సహాయం అందించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం. ఆమేన్.